నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ప్రధానంగా మనకి ప్రతి మాసంలోనూ కూడా గ్రహాలు అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కుజుని మార్పును ఒకటి గమనించాలి. 27వ తారీఖున జరగబోతోంది. తులా నుంచి వృశ్చికంలోకి అంటే మేషరాశి వారికి సప్తమం నుంచి అష్టమంలోకి మారబోతోంది. అలాగే సప్తమంలో మేషరాశి వారికి సప్తమంలో రవి బుధులు కూడా రాబోతున్నారు. బుధుడు అయితే 2వ తారీఖే మారుతున్నాడు షష్టం నుంచి. బట్ రవి మాత్రం 17వ తారీఖు మారుతున్నాడు. వీటితో పాటు శుక్రుని మార్పును కూడా మనం గమనించవచ్చు. శుక్రుడు ఇక్కడ వీరికి షష్టంలోకి రాబోతున్నాడు 9వ తారీఖున. బేసిక్గా గమనించాల్సింది ఏంటంటే శుక్రుడు మారటం అనేది బాగానే ఉన్నా కూడా ఇక్కడ శుక్రుడు కొంత నీచంలో ఉంటాడని మాత్రం గమనించాలి. కాబట్టి నీచంలో ఉన్నప్పుడు ఆయన చాలా ప్రత్యేకించి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు కానీ లేకపోతే మీ యొక్క భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు కానీ లేదా ఎటువంటి విషయాలైనా సరే, అంటే నేను అంటున్నది వెహికల్స్ అయినా, హౌస్ అయినా, లేకపోతే రెంటల్స్ అయినా, ఇలాంటివి ఏవైనా సరే ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించాలి. సరే, వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి అయితే పెద్దగా మార్పులు ఏవి కనిపించటం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా కొంచెం కుజుడు మారిన తర్వాత ఇంకా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీరు గనక ఏదైనా సరే ఉద్యోగాల్లోనే ఉద్యోగాలు మీకు ఏమైనా హఠాత్తుగా మీకు లేకుండా పోయినా ఇలాంటి వాటికి సంబంధించి కూడా మీరు కొంత ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఇక్కడ చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయని అయితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. బట్ వ్యాపారస్తులకి గనక సంబంధించి చూస్తే వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడటం అనేది మాత్రం మనం గ్రహించాలి. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నట్టుగా శుక్రుడు నీచంలో ఉంటాడు. అయితే ఏంటంటే బుధుడుతో పాటు ఉన్నప్పుడు వేరే పరిస్థితి ఉంటుంది, కానీ బుధుడు కూడా మారటం వలన మనం ఇక్కడ ప్రత్యేకించి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి చెప్పుకోవడానికి ఉండదు. వీటన్నిటితో పాటు రవితో పాటు బుధుడు ఉండటం అనేది సప్తమంలో కనపడుతోంది. సో ప్రత్యేకించి మీ సంతానానికి అద్భుతంగా ఉండబోతోంది. మీరు చేసే పెట్టుబడులు బాగుంటాయి. అలాగే మీరు కనుక ఏమైనా దీర్ఘకాలిక పెట్టుబడులు చేయాలన్నా, ఇంట్రాడే చేయాలన్నా, లేకపోతే మీ సంతానం పేరు మీద ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఇలాంటి వాటన్నిటికీ బాగుంటుంది. పొదుపు పాటించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చాలా అద్భుతమైన మార్పులు ఏవి కనిపించటం లేదు. బట్ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే దానికి సంబంధించి తగు విధంగా మార్పులు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. వీటన్నిటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టాక్స్కి సంబంధించి కూడా మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం ఏదైతే ఉందో అది మాత్రం మీకు చాలా చాలా బాగుండబోతోంది. ఎప్పుడైనా సరేనండి మేషరాశి వారికి మామూలుగా అష్టమంలోకి కుజుడు వచ్చినా ఆయన ఓన్ రాశి. వృశ్చిక రాశి కూడా ఆయనకి సంబంధించిన రాశే. కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు. ఆస్తులకి సంబంధించి పొదుపులు, డబ్బుకి సంబంధించి పొదుపు పాటించటం, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించటం, దీంతో పాటుగా మీకు ఒక రకంగా చెప్పాలంటే మంచి ధైర్యాన్ని ఇవ్వటం, అలాగే తల్లిదండ్రులతోటి కూడా మంచి సత్సంబంధాలను పెంచటం, తల్లిదండ్రుల వలన లాభం కలగటం, వీటన్నిటితో పాటు మీ యొక్క అన్నదమ్ములతోటి కూడా ఎటువంటి వైరాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా వాటన్నిటినీ అధిగమించటం, మీరు గనక ఏదైనా సరే గురు ధ్యానం చేయాలనుకుంటున్నా, గురు దర్శనం చేసుకోవాలంటున్నా, ఆశ్రమాలకు వెళ్ళాలనుకుంటున్నా వాటన్నిటికీ సంబంధించి కూడా చాలా వరకు బాగుంటుంది. సో మీరు ముఖ్యంగా ఏమైనా సరే ఏమైనా మనకి మొక్కుబడులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీర్చాలి అని గనక అనుకుంటూ ఉంటే ఈ అక్టోబర్ మాసం మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. సో మరి వివాహ ప్రయత్నాలు అనే విషయానికి వచ్చామనంటే ప్రస్తుతానికి ఇక్కడ మేషరాశి వారికి మనం గోచారం కనుక మాట్లాడుకుంటే పెద్దగా వీరికి అవకాశం అనేది అయితే కనిపించదు. కానీ మీరు ప్రయత్నాలు అయితే చేయొచ్చు. అలాగే మీ జాతక పరంగా గనక మీకు వివాహ యోగం కనుక నడుస్తూ ఉంటే వివాహం అయినా కూడా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అంటే మీ భార్యాభర్తలు ఒక చోటికి చేరటం, లేకపోతే భార్యకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, లేదా ఆవిడకి కూడా, లేదా మీకు వృత్తి వ్యాపారాల రీత్యా ఇద్దరు వేరే వేరే ప్లేసెస్లో ఉండటం, ఇలాంటివి ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ దీని గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇలాంటివి చిన్న చిన్నవి ట్రాన్సిట్లో మాట్లాడుకుంటున్నప్పుడు వీటి గురించి చాలా ఆలోచించాల్సినంతగా కూడా ఉండదు. కానీ ఏమవుతుంటుందంటే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే మీరు గనక రుణాలు వీటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా పెద్దగా అనుకూలత అనేది కనిపించదు. సరే, ఇంకా ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ముఖ్యంగా శుక్ర సంబంధమైన పరిహారం చేసుకుంటూ రావాలి. శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం, అలాగే అమ్మవారి హోమం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇవి
మేషరాశి వారి ఫలితాలు శుభం. అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ప్రధానంగా మనకి ప్రతి మాసంలోనూ కూడా గ్రహాలు అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుని మార్పుని మనం గమనించాలి. కుజుడి మార్పు వలన వీరికి ఏ రకమైన లాభం కలుగుతుంది అనే విషయాన్ని కూడా చూడాలి. సో ఇక్కడ కుజుని మార్పుని మనం చాలా పాజిటివ్ గాను తీసుకోలేము, చాలా నెగిటివ్ గాను తీసుకోలేము. వృషభ రాశికి కుజుడు ఏమీ అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు. సో బేసిక్గా ఏంటి అని అంటే కొంత వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ఆటంకాలు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు లాంటిది ఉండే అవకాశాలు ఉంటాయి. మీ భర్తకు కానీ భార్యకు కానీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండటం, మీతోటి అంతగా సామరస్యత లేకపోవటం, కోపం పెరగటం, మీతోటి అనవసరపు తగువులు పడటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా ఏంటంటే మీలో కూడా ఒక మొండి ధైర్యము, మొండి పట్టుదల, అలాగే ఎట్లా పరిస్థితులు ఉన్నా సరే మేము అవన్నీ నిలదొక్కుకోగలం, మేము ఏమైనా చేసేయగలం అనే ఒక ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఖర్చుల విషయానికి వచ్చామనంటే ఖర్చులని మీరు దాటే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ ఖర్చులకి తగినట్టుగా మీకు ఆర్థికంగా సహాయం అనేది కూడా అందుతూ ఉంటుంది. సో ఒక రకంగా దీన్ని లాభంగానే తీసుకోవచ్చు. కానీ ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే దీంతో పాటు ఎక్కువ శాతం మీకు ఉండే ఖర్చులకి తగినట్టుగా మీరు కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత రుణాలు తీసుకోవటం, ఇది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికైనా అంతే కదండి. ఈఎంఐలు కట్టుకుంటూ రుణాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమంటే ఎవరికి కూడా అంత ఆనందంగా ఉండదు. కాబట్టి ఏంటంటే బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో చాలా చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. చాలా చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు కోరినట్టుగా అద్భుతమైన మార్పులు అనేవి ఇక్కడ కనిపించటం లేదు. కానీ మీరు కనుక ఏవైనా సరే కొంతవరకు ఏవైనా ఒక రకంగా చెప్పాలంటే పూజలు చేయటం కానీ, లేకపోతే దాన ధర్మాలు చేయటం కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కనుక మీరు పాల్పంచుకుంటే అవి మీకు లాభదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బట్ ఎలా చూసుకుంటున్నానండి, కొంతవరకు పెద్ద స్కేల్లో ఏది చేద్దాం అనుకున్నా కూడా అది మీకు అంతగా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపించటం లేదు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం కదా, నెమ్మదిగా ఉండండి. అలాగే మీ పనులకి తగినట్టుగా మీకు ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా పెద్ద పెద్ద మార్పులు ఏవి కనిపించకపోయినా కొంత మీరు పీస్ఫుల్గా గడపడానికి అనుకూలత ఉంటుంది. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు అవి కూడా కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి. వీటన్నిటితో పాటు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత మనస్పర్ధలు లాంటివి రావటం, వారు అనుకున్న దానికి విరుద్ధంగా పనులు జరగటం ఇలాంటివి కూడా కొంత కనపడుతూ ఉంటాయి. సో కొంచెం కొంచెం ప్రాబ్లం ఉంటుంది ముఖ్యంగా మీ రిలేషన్షిప్స్ విషయంలో. ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ గురించి ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇవి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, చదువు కోసం లేకపోతే ఇంకెక్కడికైనా సరే వాళ్ళు వేరే చోటికి వెళ్ళాలనుకుంటున్నా, అవన్నీ కూడా మీకు ఈ మాసంలో 27వ తారీఖు లోపల అయిపోతాయి అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా మీకు చాలా వరకు కొంత పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరే, వీటన్నిటితో పాటు మీరు ఎక్కువగా కంగారు పడేది, ఎక్కువగా వరి అయ్యేది ఏంటి అని అంటే పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు, అలాగే వ్యాపారం చేస్తున్నవారు, ఇందాక నేను చెప్పినట్టుగా బేసిక్గా మీ జీవిత భాగస్వామి, ఈ విషయాలలో మాత్రం మీరు ఎక్కువగా ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. దాంతోపాటు మీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న మాటకి కూడా ఎక్కువగా గొడవలు పడిపోవటం, ఎక్కువగా వాటి గురించి వాదించుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కొంచెం డిస్టర్బెన్స్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విషయాలలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్త వహించాలి. సో వృషభ రాశి వారు కూడా బేసిక్గా ఏంటి అంటే కొంచెం ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించటం ఇలాంటివి చేయటం వలన మీకు మానసికంగాను ప్రశాంతత ఉంటుంది. అలాగే కలిగే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు దాటే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం పరిశీలిస్తేనండి, మీ కుటుంబం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీరు కనుక మీ స్థిరాస్తులు ఏమైనా అమ్మాలనుకుంటున్నా, లేకపోతే మీరేమైనా సరే మీ ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలనుకుంటున్నా, వాటికి సంబంధించి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఈ అమ్మకాల వలన చాలా ఎక్కువగా మీకు ధనలాభం కలుగుతుందనైతే చెప్పుకోవడానికి కనిపించటం లేదు. కాబట్టి కొంచెం ఈ విషయంలో అయితే మీరు నిరుత్సాహపడతారనే చెప్తున్నాను. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే సానుకూలంగా ఉంది. సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మీరు గనక ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు ఆర్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ కొంచెం కన్సీవ్ అయ్యారు, ఇలాంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పంచమంలో కుజుడు గనక ట్రాన్సిట్ అవుతుంటే 27వ తారీఖు వరకు ఉంటాడు ఆయన. కాబట్టి తప్పనిసరిగా ఆయన ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఇచ్చి తీరుతాడు. సో 9 మంత్స్ మన డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళకి సి సెక్షన్స్ అవ్వటం, లేకపోతే కొంచెం రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వారికి అబార్షన్స్ అవ్వటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు కూడా జాగ్రత్తగా ఉండటం, వారికి కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా వీళ్ళు ట్రీట్మెంట్స్ అవి తీసుకోవటం వల్ల బెడ్ రెస్ట్ అనో లేకపోతే హాస్పిటలైజేషన్ అనో ఇలాంటివి ఉండటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే చాలా చాలా మంచి మార్పు కనపడుతుంది. సో ఉద్యోగస్తులకి వీరు పడిన శ్రమకి మంచి ఫలితాలు కనపడబోతున్నాయి. సో ఎప్పటి నుంచి కనపడతాయి మీకు ఇవి? 17వ తారీఖు నుంచి కనపడతాయి. అయితే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందా అన్న మాట వస్తే ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు చాలా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు కనుక ఏదైనా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరే గనక ఈఎంఐ లాంటివి కట్టేసి వాటిని ఫినిష్ చేయాలనుకుంటున్నా, అంటే మనం ఈఎంఐలు అవి తీర్చేస్తాం కదా, అలా చేయాలనుకుంటున్నా, వీటన్నిటితో పాటు ఏమైనా సరే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కనుక మీ యొక్క సహోద్యోగులతో ఉన్నా, లేకపోతే మీ భార్యాభర్తల మధ్యన ఉన్నా, వాటన్నిటినీ మీరు క్లియర్ చేసుకుంటూ వస్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి. వీటితో పాటు మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా మీకు మంచి మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. సో మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో చాలా మంచి చేంజెస్ ఉన్నాయి. కోరిన విధంగా ఉండబోతున్నాయి, ఆశించినట్టుగా మారబోతున్నాయి. అయితే కొంచెం సంతానానికి సంబంధించి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది కోరుకుంటాం కదా. ఆర్థికంగా పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీకు మార్పులు ఉన్నా, అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో కూడా మీకు చాలా లాభాలు కలిగే అవకాశాలు అనేవి కనిపించటం లేదు. ఇవన్నీ చాలా లిమిటెడ్గా ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇంతకు మించి ఈ మాసం అంతా చాలా పెద్ద చేంజెస్ ఏమీ ఉండవండి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. బట్ అవి మీకు సిగ్నిఫికెంట్గా కొంత మీకు మానసికంగా కూడా మీకు అవి కొంచెం ఉత్సాహాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు ఈ యొక్క మిథున రాశి వారికి కనుక మనం చూస్తే, మీరు కనుక ఉద్యోగ రీత్యా, లేకపోతే మీరు ఏదైనా స్థాన చలనం కోరుకుంటున్నా, లేకపోతే బదిలీ లాంటివి కోరుకుంటున్నా, వాటికి సంబంధించి కూడా ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఒక రకంగా మిథున రాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు ఆశించినట్టుగా మీకు ఈ మార్పులు చేర్పులు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇంకా మిథున రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం సంతాన గోపాల స్వామి వారిని పూజించాలి, అంటే కృష్ణుణ్ణి ఆరాధించాలి. అలాగే వివాహ ప్రయత్నాలు అలాగే లేదండి మేము అన్నీ కలిపే చేసుకుంటాము అని అన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సర్పసూక్త హోమం లేదా నవనాగ శాంతి చేయించుకోండి. దీని వలన వివాహ సమస్యలు, తర్వాత ఏమైనా ఆటంకాలు కలుగుతుంటే అవి, అపవాదులు, నిందలు, అలాగే కోర్టు సమస్యలు, సంతానము, ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతూ ఉంటాయి. సో మీరు కనుక నవనాగ శాంతి చేయించుకుంటే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అలాగే దీంతో పాటు మీరు ఆశించినట్టుగా మీకు మార్పులు కూడా కనపడుతూ ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. బేసిక్గా ఇక్కడ మనకి గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే 27వ తారీఖున చతుర్థం నుంచి కుజుడు పంచమంలోకి మారబోతున్నాడు, ఆయన స్వక్షేత్రంలోకి మారబోతున్నాడు. సో ఉద్యోగస్తులకి చాలా చాలా వరకు కొన్ని చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ చేంజెస్ అనేవి కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉంటూ ఉంటాయి. అంత హ్యాపీ చేంజెస్ ఉండవు అనమాట. దానివల్ల కొంత ఇబ్బందికి కూడా మీరు గురవుతూ ఉంటారు.
సో ఉద్యోగస్తులకి ప్రధానంగా ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, హఠాత్తుగా ఉద్యోగాలు పోయినా, ప్రాజెక్టులు చేతికి రాకపోయినా, లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే మీరు చేస్తున్న ప్లేసెస్‌లోనే మార్పులున్నా, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే బేసిక్‌గా మీరు అనుకున్నట్టుగా ఇక్కడ చాలా పెద్ద చేంజెస్ కెరియర్ పరంగా ఏవి కూడా కనిపించటం లేదు. కానీ ఏమవుతోందంటే ఒక రకంగా కొన్ని కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేస్తూ ఉంటాం. ఏమని? మనం ఇంతకంటే కూడా ఇంకా మంచిగా బాగా ఎదగాలని, లేకపోతే బాగా గ్రో అవ్వాలని ఇలాంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటికి సంబంధించి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో పాటు వ్యాపారస్తులకి గనక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన చేంజెస్ ఏవి కనిపించట్లేదు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ చేంజెస్ కనిపించట్లేదు అంటున్నారు అని. ఏంటంటే బేసిక్‌గా ట్రాన్సిట్ ఆ విధంగా ఉంది. సో ఎప్పుడైనా సరే మనకి ట్రాన్సిట్ అంత అనుకూలంగా లేనప్పుడు మనం చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఆర్థికపరమైన విషయాలు గానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు గానీ, లేకపోతే వివాహం గానీ, లేదా మీ యొక్క రుణాలు వీటి గురించి గానీ, ఇట్లాంటి వాటికి సంబంధించి పెద్దగా మార్పులనేవి ఏవి కూడా కనిపించట్లేదు. కానీ మీకు శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి కొంచెం తీర్పులు రావటం, లేదా అవి మీకు అంత పాజిటివ్‌గా లేకపోవటం ఇవి కూడా కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు బేసిక్‌గా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు కొంత తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తుంటారు. రుణాలు తీసుకుంటారు, రుణాలు తీరుస్తారు. సో కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఇక్కడ ఏమవుతోందంటే ఆర్థిక పరమైన విషయాలతో పాటు మీరు కొన్ని మార్పులు చేర్పుల కోసం అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఏం జరుగుతూ ఉంటుందంటే మీ యొక్క మెంటాలిటీకి తగినట్టుగా, లేదా మీరు కోరుకున్న విధంగా, మీకు తగిన విధంగా మార్పులు అనేవి ఏవి కూడా ఇక్కడ ఈ మాసంలో పెద్దగా కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి మాత్రం వీరికి సంబంధించి కొంచెం వీరి విద్య గురించి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే విద్యకు సంబంధించి కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీ సంతానం గనక వారు విదేశాలకు వెళ్ళాలన్నా అందులో ఆటంకాలు కలగటం, లేకపోతే వారు ఏదైనా సరే హాస్టల్స్‌కి వాటికి వెళ్ళటం ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే మీకు బంధువర్గీయులు, శత్రువులు అంటే బంధువర్గీయుల వలన మీకు కొంత ఇబ్బందులు కూడా అంటే వారి వలన అంటే మీ బంధువులు అనే మాట వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. సో ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఒత్తిడికి గురి అవ్వటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు స్థిరాస్తులు గనక అమ్మాలనుకుంటున్నా ఇలాంటి వాటికి సంబంధించి కూడా మీరు ఆశించినట్టుగా మీకు మార్పులేవి కూడా కనిపించటం లేదు. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే కన్స్ట్రక్షన్స్‌లో ఉన్నా, లేకపోతే లిటిగేషన్స్‌కి సంబంధించి చేస్తున్న వాటికి సంబంధించి మీకు కొంత మూవ్‌మెంట్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం ఇక్కడ కర్కాటక రాశి వారు మాత్రం ప్రత్యేకించి లలితా సహస్రనామాలు చదవటము, వినటము, అమ్మవారి దర్శనం, అలాగే మీరు ప్రత్యేకించి అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారికి గుళ్ళో అభిషేకాలు లాంటివి చేయించటం ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాయి. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా ఉద్యోగస్తులకి మాత్రం మనం కొంత మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి చాలా చాలా ఒత్తిడికి అయితే ఖచ్చితంగా గురై ఉంటారు. కాబట్టి ఈ ఒత్తిడి నుంచి మీరు బయటపడేందుకు మీకు కొంత అంటే చూడండి, ఇప్పుడు ఒక బ్లాకేజ్ అనేది 80% బ్లాకేజ్ ఉంటే ఇప్పుడు మీకు ఆ బ్లాకేజ్ నుంచి మీరు నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఇది మీకు ఒక 45% ఉంటుంది. బట్ బ్లాకేజ్ ఇస్ అ బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ నుంచి బయటికి రావడానికి మీకు టైం పడుతుంది. అలాగే ఈ టైం మీకు ఇంకొక 30 డేస్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేంత వరకు కూడా ఫైనాన్షియల్‌గా కానీ, ఉద్యోగపరంగా కానీ, రిలేషన్‌షిప్ విత్ ద సిబ్లింగ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా మీకు చాలా పాజిటివ్‌గా మాత్రం ఉండవు. సో శ్రమ అధికంగా ఉండటం, ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఆర్థికంగా కూడా కొంత చితికిపోవటం, అలాగే మనసు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, స్త్రీలకి అనారోగ్యపరమైన పరిస్థితులు ఉండటం, లేదా శత్రువులు అధికంగా ఉండటం, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మీరు పడుతున్న శ్రమకి ఎటువంటి ఫలితాలు లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందిగానే ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కనుక ఏమైనా ప్రమోషన్స్ గురించి వాటి గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ ఏమీ కూడా ఈ మాసంలో కనిపించటం లేదు. తర్వాత వీటన్నిటితో పాటు మీ యొక్క బాంధవ్యాల గురించి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, మీ యొక్క రిలేషన్షిప్స్, మీ యొక్క
అన్నదమ్ములతోటి మీకుండే బాంధవ్యాలు, వీటికి సంబంధించి కూడా మీరు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక్కడ బేసిక్‌గా ఏమవుతోందంటే కుజుడు కూడా మారుతున్నాడు. కానీ కుజుడు మారటానికి ఇంకా కొంచెం టైం ఉంది. సో, ఏదైనా ఒక డ్యామేజ్ అంటూ జరిగితే అది 27th లోపల ఉంటుందన్నమాట. సో, మీ సిబ్లింగ్స్ తోటి మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే వారితోటి ఎటువంటి తర్జన భర్జనలు పడకూడదు. అలాగే వారితోటి ఎటువంటి భూ సంబంధమైన వ్యవహారాలున్నా, ఆస్తులకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. బట్ వీటన్నిటితో పాటు 27వ తారీఖు కుజుడు మారుతున్నాడు. కుజుడు డెఫినెట్‌గా ఈ రాశి వారికి మంచిదే. కాబట్టి ఇక్కడ మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. ఏమనుకున్నాం? శుక్రుడు ఇంకా ఒక 30 రోజుల తర్వాత అంటే నవంబర్‌లో మారతాడు. నవంబర్‌లో మారిన తర్వాత మీకు బావుంటుంది అని అనుకున్నాం. సేమ్ రూల్ ఇక్కడ మనం అప్లై ఏం చేస్తున్నాం అంటే కుజుడు 27వ తారీఖున మారుతున్నాడు. ఈయన 45 డేస్ ఉంటాడు. సో, డెఫినెట్‌గా ఉద్యోగస్తులకి అద్భుతమైన రిజల్ట్స్‌ని ఇవ్వబోతున్నాడు. సో, ఉద్యోగస్తులకి ఆర్థికంగా నెమ్మదిగా మార్పును తీసుకురావటం, దీంతో పాటు మీరు పడుతున్న కృషికి మీకు గుర్తింపు లభించటం, మీకు ప్రజ్ఞాపాఠవాలకి సంబంధించి కూడా కొంచెం మెరుగవ్వటం, అలాగే మీరు కొత్త కొంచెం మంచి స్థాయి ఉన్న వాళ్ళని కలవటం, మిమ్మల్ని గురించి నలుగురు మాట్లాడుకోవటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు, తల్లిదండ్రులకి చేయాల్సిన సేవలు, అలాగే ఆస్తికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనబడబోతున్నాయి. సో, బేసిక్‌గా కోర్టు విషయాలు ఏవైనా ఉంటే, ఏవి ఆస్తికి సంబంధించిన కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీకు 27th నుంచి క్లియర్ అవ్వబోతున్నాయి. ఇది ఫర్ ష్యూర్ అన్నమాట. సో, ఇక్కడి నుంచి మీకు అనేక రకాలుగా అంటే మీరు ఏమైనా ఇల్లు, స్థలాలు, పొలాలు, తర్వాత వెహికల్స్, అలాగే ఇవన్నీ కూడా మీరు ఏమైనా అమర్చుకోవాలనుకుంటున్నా, కొనుక్కోవాలనుకుంటున్నా 27th ఆఫ్ అక్టోబర్ నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. సో, ఇది మనకి చాలా పాజిటివ్‌గా ఉండే విషయం సింహరాశి వారికి. సో, ఎంత నెగటివిటీ ఉన్నా నెమ్మదిగా మీరు దాన్ని దాటుకుంటూ ముందుకొస్తున్నారు. అలాగే ఇక్కడ బేసిక్‌గా జరుగుతున్న విషయం ఏంటంటే రవి, బుధులు కూడా తులారాశిలోకి వచ్చేస్తారు. సో, బుధుడు తులారాశిలోకి రావటం ఒక రకంగా మంచి విషయమే. ఆయన కూడా ఆర్థికంగా కొంచెం నెమ్మదిగా మార్పునిస్తాడు. కానీ నేనేమంటున్నాను, 80% బ్లాకేజ్ నుంచి మీకు ఒక 40% రిలీఫ్ 100% వస్తుందని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఒక 40% మీకు ఆర్థికపరమైన విషయాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో, అలాగే మీ సంబంధ బాంధవ్యాలలో మార్పులు ఖచ్చితంగా కనపడతాయి. 27th తర్వాత నుంచి మీకున్న కోర్టు విషయాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే లిటిగేషన్స్ కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు, ఇవన్నీ కూడా మీకు హ్యాపీగా మీ చేతిలోకి వచ్చి పడతాయన్నమాట. అంటే వాటికి సంబంధించిన ఒక మంచి డెసిషన్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా వివాహ ప్రయత్నాలు అందాం, లేకపోతే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు అందాం, వీటికి సంబంధించి మాత్రం చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. సో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనపడుతున్నాయి. అలాగే మీ భర్తకు కానీ, భార్యకు కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా 27వ తారీఖు తర్వాత నుంచి వాళ్ళకి కూడా కొంచెం చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో, భాగస్వామ్యంలో ఉంటే కూడా చాలా పెద్ద మార్పులు ఏమీ మీకు కనిపించట్లేదు. మీరే గమనించండి. మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే వ్యాపార రీత్యా పెద్దగా మీకు ఆర్థిక పరంగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. కానీ 27వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను ఖచ్చితంగా చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. బట్ వీటి కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది 27th ఆఫ్ అక్టోబర్ వరకు. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? సంతానం గురించి చూసుకున్నా, లేకపోతే ఇతర విషయాల గురించి చూసుకున్నా, పెట్టుబడుల గురించి చూసుకున్నా, వీటికి సంబంధించి కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరే, మరి ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. రాముల వారిని దర్శించుకోవటం, రాముల వారికి తులసీమాలను సమర్పించటం, అలాగే కొంత దాన ధర్మాలు లాంటివి చేయటం, ఇలాంటివి చేయటం వలన మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇవి సింహరాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.
అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. కన్యా రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే 9వ తారీఖు శుక్రుడు మారుతున్నాడండి. సో శుక్రుడు మారటం అనేది కొంచెం మనం పాజిటివ్‌గానే తీసుకుందాము. నీచంలో ఉన్నా సరే దీన్ని మనం కొంత పాజిటివ్‌గా తీసుకుందాం. ఎందుకు తీసుకుందామో కూడా చెప్తాను. దీంతో పాటు రవి, బుధులు కూడా మనకి ఆల్మోస్ట్ 17వ తారీఖు నుంచి రవి, బుధులు కూడా మనకి తులా రాశిలోనే ఉంటారు. అంటే బుధుడు మనకి తులా రాశిలోకి 2వ తారీఖే మారుతున్నాడు. కానీ ఇక్కడ రవి, బుధులు కలిసి ఉండటం అనే దాన్ని మనం కొంచెం ప్రత్యేకంగా గమనించుకోవాలి. దీంతో పాటు 27వ తారీఖు కుజుడు మారుతున్నాడు. సో కుజుడు మారటాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం? అష్టమాధిపతి ఎప్పుడైనా తృతీయ స్థానంలో ఉండటం ఒక రకంగా మంచిదే. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ద లోన్ ఇస్తున్నాడు అనమాట. సో ఒక రకమైన అగ్రెసివ్నెస్ని పెంచుతున్నాడు, కోపతాపాలను పెంచుతున్నాడు, అనవసరపు గొడవల్ని పెంచుతూ ఉంటాడు, ఎవరితోటి మంచి సంబంధ బాంధవ్యాలను పెంచడు. కానీ దీంతో పాటు ఈయన రుణాలను కూడా పెంచుతున్నాడు. సో మీరు ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా తెముల్చుకుంటే తప్ప మీ రుణ సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి మీకు అనుకూలంగా ఉండదు. అంటే ఏ రకంగా మీరు తెముల్చుకోవాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం శుక్రుడిని కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాగుంటేనే వీళ్ళకి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. ఇప్పటి వరకు మీరు గనక చూసుంటే గత నెల రోజులుగా కూడా ఆర్థికంగా మీకు ఏమీ అసలు పెద్ద అనుకూలత లేదు. ఉద్యోగస్తుల మాట పక్కన పెడదాం, వీళ్ళకి నెల జీతాలు అనేవి వస్తాయి. కానీ వ్యాపారం చేసే వారికి కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా వీళ్ళకి ఆర్థికంగా చాలా మెరుగుదల అనేది కనిపించిన దాఖలాలు మనకి కనిపించవు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోందంటే శుక్రుడు మారటం అనేది కొంత మనం పాజిటివ్గానే తీసుకోవాలి. శుక్రుడు నీచంలో ఉన్నాడు, పర్వాలేదు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఆ విషయం ఏమిటి అనంటే ఇక్కడ ఈ శుక్రుడికి అలాగే బుధుడికి కూడా పరివర్తన యోగం జరుగుతోందనమాట. సో పరివర్తన యోగం అనేది కన్యా రాశి వారికి మాత్రమే ఇక్కడ వర్తిస్తోంది. ఎందుకు అనంటే తులారాశిలోనేమో బుధుడు ఉంటున్నాడు, బుధ రాశిలోనేమో శుక్రుడు ఉంటున్నాడు. సో ఒక రకంగా చెప్పుకోవాలనంటే ఇక్కడ పూర్తి స్థాయిలో శుక్రుడికి నీచం ఉంటుంది, నీచ యోగం పడుతుంది అని చెప్పుకోవడానికి ఉండదు. ఆయన ఇవ్వాల్సిన కొన్ని చెడు ఎఫెక్ట్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే పరివర్తన యోగంలోకి వచ్చేస్తాడో అక్కడ ఆయన కొంత పాజిటివ్ బెనిఫిట్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ ఇచ్చే పాజిటివ్ బెనిఫిట్ ఏంటి అనంటే ఆర్థికంగా కొంత మీకు మార్పునైతే చూపిస్తాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇందాక నేను ఏం చెప్పాను, మీరు రుణాలు లాంటివి తీసుకుంటారు, అగ్రెసివ్గా ఉంటారు, డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. సో హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, లేదా కళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, లేదా ఉదరానికి సంబంధించి పొట్టకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. మరి ఇలాంటివి ఉన్నప్పుడు అవి ఖర్చులకి వెళ్తాయా, అది మనకి పొదుపు కిందకు ఉంటుందా? హాస్పిటల్ అంటేనే ఖర్చులు కదా, కాబట్టి ఖర్చులు ఉంటాయి. బట్ ఈ ఖర్చులకి తగినట్టుగా మీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి. సో పరివర్తన యోగము కలుగుతున్నా రవితోటి కలుస్తాడు గనక ఆయన పూర్తి స్థాయిలో మీకు ఫలితాలను ఇవ్వలేడు. సో ఇది మనం గమనించాలి. సో ఈ మెయిన్గా కన్యా రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆర్థికంగా మీకు కొంత మార్పు అనేది కనపడుతున్నా, మీకు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చినా పూర్తి స్థాయిలో మీకు అవి అందవు. దీంతో పాటు ఖర్చులు కూడా వెనకాల మీకు అలాగే ఉన్నాయి గనక మీకు సంపాదించినది అలాగే మీరు ఖర్చు పెట్టేది కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇది అసలు విషయం. తర్వాత ఉద్యోగస్తులకి ఇందాకే నేను చెప్పాను, ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. కానీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇక్కడ మనం కొంచెం పరివర్తన మార్పును గనక తీసుకుంటే అంటే ఇక్కడ వీళ్ళకు కూడా ఉద్యోగానికి సంబంధించి వీళ్ళు కూడా మారేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఈ మార్పులు కనుక మీరు జాగ్రత్తగా చెయ్యకపోతే ఖచ్చితంగా మీరు సఫర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, తొందరపాటు డెసిషన్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు ప్రాబ్లంకి గురవుతారని కూడా గ్రహించాలి. సో కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్ళటం, బట్ ఆ ప్రాజెక్ట్స్ ఏవి కూడా మీకు అంతగా అనుకూలించవు, లేదా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుందాం, లేదా చేస్తున్న ప్రాజెక్ట్ ఎక్కడైనా డ్రాప్ అయితే మళ్ళీ మీరు దాన్ని పికప్ చేయటం, లేదా మనకి ఓవర్సీస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అనుకుందాం, ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే వీటికి సంబంధించి మీకు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. మీరు ఒక రకంగా ఏంటంటే ఒక మొండి పట్టుదలతోటి, ఒక మొండి ధైర్యంతో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే
డూ ఆర్ డై సిట్యుయేషన్స్ అంటాం చూసారా, మీరు అలా ఉంటారనమాట. ఇక చేస్తే చేసేద్దాం లేకపోతే వదిలేసిపోదాం అంటాం చూడండి, రెండూ మీలో కనపడుతూ ఉంటాయి. సో చేస్తేనేమో విపరీతంగా చేసేస్తారు, లేకపోతే అసలు ఏమీ చెయ్యరు. బట్ ఈ మాసం అంటే అక్టోబర్లో 27వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీలో డూ ఆర్ డై సిట్యుయేషన్, అందుకని మీరు ఖచ్చితంగా పనులు అయితే చేస్తారు. బట్ అలాగే నూతన ప్రాజెక్ట్స్ రావటం, లేకపోతే ఉద్యోగంలో మార్పులు రావటం, లేకపోతే కొంచెం కంపెనీలు మారటం, విదిన్ ద కంపెనీయే మీరు ఏదన్నా సెక్షన్స్ లాంటివి మారటం, ఇలాంటివి మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఏంటి అని అంటే ఇలాంటి మేజర్ చేంజెస్ అనేవి మనకి కన్యా రాశి వారిలో ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా మీ వైవాహిక జీవితము, సంతానము వీటి గురించి పెద్దగా మనకి డిస్కస్ చేయడానికి కనిపించట్లేదు. కారణం ఏంటంటే వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయరు, లేదా నడుస్తోంది కదా బండి నడవని అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కువగా చేంజెస్ చేయడానికి కానీ, లేకపోతే చేంజెస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలగటం కానీ, ఇలాంటి వాటికి మీరు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వరు అనమాట. సో ఇంకా కన్యా రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవాలి, లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేసుకోవాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం వలన ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు బయటికి రాగలరు. అలాగే మీకు మానసికంగా, శారీరకంగా కూడా స్వామివారిని అర్చించటం వలన, పూజించటం వలన, ధ్యానించటం వలన, దర్శించుకోవటం వలన మీరు ప్రశాంతంగా కూడా ఉండగలరు. ఇవి కన్యా రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే 17వ తారీఖున రవి మారుతున్నాడండి. రవి మార్పుని మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి. అలాగే బుధుని మార్పుని కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బుద్ధుడు కొంత ద్వాదశాధిపతి అవుతున్నాడు గనక ఆయన ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు. సో శారీరక పరమైన ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే శుక్రుడు ఎవరైతే లగ్నాధిపతి లేదా రాస్యాధిపతి అయ్యాడో ఈయన మీకు ద్వాదశంలో ఉండబోతున్నాడు. ఇక్కడ కూడా మనకి కొంత పరివర్తన యోగం అనేది కనపడుతూ ఉంటుంది. కానీ ఈ పరివర్తన యోగాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు అనుభవించలేరు. కారణం ఎందుకు అనంటే బుధుడు ఇక్కడ లగ్నంలోకి లేదా రాశిలోకి వచ్చినప్పుడు ఈయన అనారోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వటం, లేకపోతే ఖర్చులు అధికంగా ఇవ్వటం కనపడుతోంది. శుక్రుడు ఏమవుతున్నాడు, ద్వాదశంలో ఆయన నీచంలో ఉన్నాడు. సో పరివర్తన జరిగినప్పుడు శుక్రుడితో వచ్చి బుధుడు అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ రవితోటి ఉండటం అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వటం అనేది మనకి కనిపించదు. సో కొంచెం ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఓన్లీ మనం ఒక 35 to 40% ఆర్ 45% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఇక్కడ మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, లేకపోతే వివాహం గురించి ఆలోచన చేస్తున్నారు, లేదా వివాహం అవ్వాలి అని అనుకుంటున్నారు, ఇలాంటి వారికి ఏంటంటే బేసిక్గా మీ మైండ్ సెట్ అనేది, మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో ఏమవుతుంటుంది, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ కానీ, మీకు వస్తున్న సంబంధాలు కానీ, మీకు వస్తున్న ఏదైనా ఒక మంచి ప్రపోజల్ కానీ అనుకుంటే వాటికి సంబంధించి మీరు ఏది కూడా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు. చూడండి, కుజుడు మారుతున్నాడు, బట్ కుజుడు ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే పంచమంలో ఉన్న రాహువుని చూస్తాడు. సో డెఫినెట్గా ఇక్కడ సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం కనపడుతోంది. మీ సంతానం ఎడ్యుకేషన్ అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఆర్థిక పరమైన విషయాలు, అలాగే వారి కనుక వివాహం అయి ఉంటే వారి వైవాహిక జీవితం. కాబట్టి తప్పనిసరిగా వీటికి సంబంధించి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా మీకు కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. మీ ఉద్యోగంలో మీరు చేస్తున్న చోటే మీతోటే పనిచేస్తూ మిమ్మల్ని నష్టపరిచేవారు ఎక్కువగా ఉంటారు, మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఇది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. వాటన్నిటితో పాటు ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు బేసిక్గా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా అడమెంట్గా ఉంటారనమాట. సో అడమెంట్గా ఉండటం, కోపంగా ఉండటం, అలాగే కొంచెం డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్గా తీసుకుంటూ ఉండటం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతుంటాయి. అయితే ప్రతిదీ నేను సపరేషన్ అనను. నేను అనేది ఏంటంటే
సెపరేషన్ లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇంట్లోనే కలిసున్నా మేబీ మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కలిసి ఉండలేని పరిస్థితులు అవ్వచ్చు, ట్రాన్స్‌ఫర్స్ అవ్వచ్చు, లేదా ప్రయాణాలు అధికంగా ఉండొచ్చు, లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి వాటి వలన భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ఆర్థికపరమైన విషయాల గురించి గనక మనం చూసుకుంటే ఇందాకే నేను చెప్పాను. పరివర్తనా యోగము అనేది కలుగుతున్నా, ఈ పరివర్తనా యోగం వలన చాలా అద్భుతమైన లాభం అనేది ఇక్కడ మనకి కనిపించటం లేదు. ఖర్చులకి తగినట్టుగా మీ ఆదాయ మార్గాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్‌గా అప్పులు ఏవైతే ఉన్నాయో, అప్పులు తీర్చే ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉంటారు. బట్ ఆర్థికంగా మీకు కొంత వెసులుబాటు అయితే కనపడుతోంది. పూర్తి స్థాయిలో నెగెటివ్‌గా ఉన్నారు అని చెప్పడానికైతే కనిపించటం లేదు. సో, ఒక రకంగా చెప్పాలి అనంటే కొన్ని కొన్ని విషయాలలో మీరు పాజిటివ్‌గానే ఉన్నా, కొన్ని కొన్ని విషయాలలో నెగటివిటీ అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? తులా రాశి వారు మాత్రం ప్రత్యేకించి వారి యొక్క భార్యాభర్తల మధ్యన ఒక మంచి అనురాగం పెరగటం కోసం అని చెప్పి వీరు ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే శివుణ్ణి ఆరాధన చేయటం, శివుణ్ణి దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా మీరు ఎవరైనా సరే సుమంగళికి పసుపు, కుంకుమ లేకపోతే తాంబూలము ఇలాంటివి ఇవ్వటం. దీని వలన ఏమవుతూ ఉంటుందంటే కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అధిగమించగలరు. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఇక్కడ మనకి శుక్రుడు మారుతున్నాడండి దశమం నుంచి ఏకాదశంలోకి. అయితే ఈయన ద్వాదశాధిపతి కూడా అవుతున్నాడు. సప్తమ ద్వాదశాధిపతి ఈయన ఏకాదశంలోకి వస్తున్నాడు అనమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే చేంజెస్ అయితే కనపడుతూ ఉంటాయి. బట్ ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి గురించి లేదా మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామ్యంలో గనక ఉంటే వ్యాపార రీత్యా వాళ్ళకి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. బట్ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రవి, బుధులు ఈ 2 గ్రహాలు కూడా మీకు ద్వాదశంలోకి వెళ్తున్నాయి. చూడండి ఎప్పుడూ కూడా ద్వాదశంలోకి దశమాధిపతి ద్వాదశంలోకి వెళ్ళటం అనేది అంత మంచి కాంబినేషన్ కాదు. డెఫినెట్‌గా ఆయన వర్క్ రిలేటెడ్‌గా కొంత స్ట్రెస్‌ని ఇస్తాడు. అలాగే ఎయిత్ లార్డ్ తోటి కూడా ఉంటున్నాడు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనే చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీకు ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా రావాలన్నా, లేకపోతే మీరు ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈయన కొంచెం తికమక పెడుతూ ఉంటాడు. సో కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాం వృశ్చిక రాశి వారికి. అలాగే మీరు గనక ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా కూడా దానికి సంబంధించి కూడా మీకు కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. సో బేసిక్‌గా ఇక్కడ 2 విషయాలు ఏంటి అనంటే, ఒకటి కెరియర్ పరంగా ఇబ్బంది కనపడుతోంది. రెండో విషయం ఏమిటి అనంటే, మీ భార్యాభర్తల మధ్యన కూడా సరైన ఏదో ఒక రీజన్ తోటి కొంచెం డిస్టెన్స్ అనేది కూడా కనపడుతోంది. బట్ ఇక్కడ మెయిన్‌గా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే 6థ్ లార్డ్ వెళ్ళి మనకి లగ్నంలో గాని, రాశిలో గాని ఉన్నప్పుడు మనకేంటంటే ఒక రకంగా చెప్పాలి అనంటే మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత సఫరింగ్ ఉన్నా కూడా చాలా ధైర్య సాహసాలతోటి మనం ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే మీకేమైనా కోర్టు విషయాలు లాంటివి ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి కొంత అనారోగ్యమైన పరిస్థితులు ఉంటాయి అని కూడా చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ అనేవి వృశ్చిక రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఇక్కడ బేసిక్‌గా ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. అలాగే మీరు గనక ఏమైనా నూతన వ్యాపారాలు లాంటివి మొదలుపెట్టినా, లేకపోతే చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి మీరు రుణాలు లాంటివి తీసుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు. సో రుణాలు తీసుకునే అవకాశం కనపడుతోంది. రుణాలు తీర్చడం కంటే కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ప్రయత్నాలు వ్యాపారస్తులైతే కొత్త వ్యాపార ప్రయత్నాలు మొదలుపెడతారు. బట్ ఇందులో మీకు ఖర్చు ఎక్కువగా ఉండబోతోంది. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అనుకుందాం. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే చెప్తున్నాం. సో కొత్త ప్రాజెక్ట్స్ అనుకోండి, కొత్త ఆఫీస్ అనుకోండి, కొత్త బిల్డింగ్ అనుకోండి, లేదా అసలు ఎంటైర్లీ ఒక కొత్త డివిజన్ అనుకుందాం, కొత్త ఉద్యోగం అనుకుందాం, ఇలాంటివి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం అనమాట. మరి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులేవి కనిపించటం లేదండి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వాళ్ళకి కూడా ఇక్కడ కొంచెం ప్రయత్నం అయితే చెయ్యాలి. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి వివాహానికి సంబంధించి కూడా ఇంకా కొంచెం మంచి టైం రావాలంటే మీకు జనవరి రావాలి. బట్ ఈ లోపల మీ జాతకం ప్రకారంగా గనక మీకు సంబంధాలు లాంటివి కుదిరాయి, సంబంధాలు చేసుకునేందుకు అవకాశం ఉంది
అన్న మాట గనక వస్తే దానికి సంబంధించి కూడా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక రకంగా ఏంటంటే ఆమ్, మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది కనపడుతోంది. సో శారీరకపరమైన ఇబ్బంది అనే మనం అనుకోవచ్చు. అలాగే వారికి వృత్తిరీత్యా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. సో ఎలా చూసుకున్నా కూడా మీ జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటన్నిటి గురించి కూడా కొంత మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. మరి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అక్టోబర్ 25వ తారీఖు తర్వాత నుంచి వీరికి కొంత అనుకూలత అయితే కనపడుతూ ఉంటుంది. బట్ ఎలా చూసుకున్న ట్రీట్మెంట్స్ ద్వారానే సంతాన యోగం అనేది కనపడుతోంది. పెట్టుబడులు అలాంటివి కనుక మనం చూసుకుంటే పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు అలాంటి వాటిపైన మీరు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా పొదుపు చేయడానికి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వలు అంటాం కదా, వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు. బేసిక్గా ఎలా ఉంటారంటే మీ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసం అంతా కూడా సరే ఒక డెసిషన్ అంటూ తీసేసుకున్నాం కనుక మనం ఇంకా డెసిషన్కి లోబడి ఉందాం, అలాగే ఈ డెసిషన్ మారకుండా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం, అలాగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆ పరిస్థితులకి తగినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది, ఎప్పుడైనా సరే 6th లార్డ్ వెళ్ళి లగ్నాలో ఉన్నప్పుడు ఎలా చూసుకున్న ఆయన లగ్నానికి మంచివాడే అయినా కూడా ఇక్కడ కొంచెం చిన్న చిన్న హెల్త్ ట్రబుల్స్ని కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఎందుకు ఆ మాట అంటున్నానంటే శని ఇక్కడ వక్రగతిలో ఉన్నాడు కనుక, కాబట్టి ఈయన కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మెడికల్ పరంగా మెడిసిన్స్ ద్వారా ఆర్ త్రూ మెడికల్ హెల్ప్ సంతాన యోగం గురించి ప్రయత్నం చేస్తారు. వీటన్నిటితో పాటు ఇక్కడ అనేక విషయాలలో ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే స్థిరాస్తులు కొనుక్కోటాలు, అమ్ముకోటాలు వీటి గురించి కనుక చూస్తే వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. కానీ మీరు గనక ఏదైనా స్థిరాస్తులు బ్యాంకులో వాటిల్లో పెట్టి మీరు ఏమైనా లోన్స్ లాంటివి తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి మాత్రం ఈ మాసం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. బట్ ఎలా చూసుకున్నా కొంచెం 27th రావాలి. 27th నుంచి మీకు ఈ లోన్స్ లాంటివి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సో బేసిక్గా ఇవ్వండి మేజర్ చేంజెస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవి మేజర్గా మీకు ఈ మాసం అంతా కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ చేంజెస్కి తగినట్టుగా మీరు డెసిషన్స్ కూడా తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఒకటి, తల్లిదండ్రులకి సేవ చేయండి. రెండో విషయం ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారిని అర్చించటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, కుదిరితే సుదర్శన హోమం చేసుకోవటం. ఇలా చేసుకోవటం వలన మీకు చాలా మంచి ఫలితాలు కనపడతాయి. అలాగే ఏ పనులైతే ఆగిపోతున్నాయో, ఏ పనులైతే ముందుకు వెళ్ళట్లేదో, ఏ పనులైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీకు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారి ఫలితాలు అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం గమనించే మార్పు ఏంటి అని అంటే రవి బుధులు ఇద్దరు కూడా మీకు ఏకాదశంలోకి మారబోతున్నారు. సో రవి బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలోకి మారటాన్ని మనం చాలా 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 పాజిటివ్గా తీసుకుంటున్నాం. డెఫినెట్గా మీకు కెరియర్ పరంగా అలాగే మీకు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతోందంటే ఈ మీకు దశమంలోకి శుక్రుడు కూడా మారబోతున్నాడు. అయితే ఇక్కడ పరివర్తన యోగం జరుగుతోంది. బట్ దీన్ని మనం చాలా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం. సో ఒక రకంగా చెప్పాలనంటే అనేక విషయాలలో మీకు అద్భుతంగా ఉండబోతోందండి. వాస్తవం చెప్పాలంటే వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, దాంతోడు మీరు ఏమైనా ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలనుకుంటున్నా, అలాగే స్థిరాస్తులు ఏమైనా మీకు రావాల్సినవి ఉంటే అవి రావటము, ఏవైనా సరే మనం అప్పుడప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యన మన ఆస్తి పంపకాలు అంటాం, అలాంటివి జరగటము, ఇలాంటివన్నీ మీకు చాలా 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 పాజిటివ్గా ఉన్నాయి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యము, వారి విద్య గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటి నుంచి? 27వ తారీఖు నుంచి. కాబట్టి ఒక రకంగా చెప్పాలనంటే విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే
వాళ్ళకి కూడా 27వ తారీఖు టైంకి మీరు బయటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కొంత మీకు అవకాశం కనపడుతోంది. బట్ ఎలా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 17th ఆఫ్ అక్టోబర్ రావాలి. సో ఒక మంచి చేంజ్ కలగాలన్నా మీ విద్య గురించి, మీ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, సెటిల్మెంట్ గురించి, ఆస్తుల గురించి, సంపాదన గురించి, ఆస్తుల పైన సంపాదన గురించి, ఇలాంటివి ఏవి ఉన్నా సరే వీటన్నిటికీ సంబంధించి ధనుర్రాశి వారికి మాత్రం అక్టోబరు 17వ తారీఖు రావాలి. మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అనే వారికి కూడా ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలత అనేది ఉన్నా ఇక్కడ వీరేంటంటే ఉద్యోగానికి సంబంధించి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో మీకు ప్రాజెక్ట్స్ లాంటివి వచ్చినా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద రావటం, లేకపోతే హైబ్రిడ్ ఉండటం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం, లేదా శాలరీస్ ఎక్కువగా ఉండకపోవటం, కొత్త కంపెనీస్ అవ్వటం, ఇలాంటివి కొంచెం మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే చేస్తున్న ఉద్యోగంలో మీకు ఏ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. నేను అంటున్నది కొత్త ఉద్యోగాలు చేస్తున్న వారికి. ఆల్రెడీ కొంత ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికైతే ఎక్కడా కూడా అంతగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు. సో ఓవరాల్గా ధనురాశి వారికి అయితే అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం. వాళ్ళకి అన్ని విషయాలలోనూ చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకుంటున్నాం. అయితే వీరు మాత్రం కొంచెం ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త అయితే తీసుకోవాలి. నడుముకి సంబంధించి, పొట్టకి సంబంధించి, కళ్ళకి సంబంధించి వీళ్ళు 100% జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి సంబంధించి కొంత ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇంకా ధనురాశి వారు మాత్రం దత్తుడిని ఆరాధించండి, దత్తక్షేత్రాలకు వెళుతూ ఉండండి, దత్తుడి నామాలు చదువుతూ ఉండండి, స్వామివారిని దర్శించుకోండి. తప్పనిసరిగా ఇంకా మీకు మంచి ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే ముఖ్యంగా ప్రధానంగా మన శుక్రుని మార్పుని తీసుకుందామండి. ఉద్యోగానికి సంబంధించి బేసిక్గా వీరికి చాలా చాలా ఇబ్బందిని కలిగిస్తూ వచ్చాడు శుక్రుడు. అష్టమంలో ఉన్న శుక్రుడు ఈయన భాగ్యంలోకి రావాలి. అలాగే భాగ్యంలో సంచరిస్తున్న రవి, బుధ గ్రహాలు కూడా ఇవి దశమంలోకి రావాలి. అయితే ఇక్కడ కూడా ఇంకా కొంత ప్రాబ్లం పర్సిస్టెంట్గా చూపిస్తోంది. బట్ మీరు ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా సరే కెరియర్ పరంగా కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నా దానికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. సపోజ్ మీరు ఉద్యోగ ప్రయత్నాలే చేస్తున్నారు, ఉద్యోగం లేకపోవటం, లేకపోతే ఉద్యోగం అంత అనుకూలంగా లేకపోవటం, లేదా అసలు ఉద్యోగమే చేయడం లేదు, కొత్త ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు, వీళ్ళందరికీ ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఇందులో బేసిక్గా మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ అవకాశం బేసిస్ మీదే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పడానికి అయితే కనిపించట్లేదు. ఏదైనా సరే ఉద్యోగం వచ్చినా ఇది పర్మనెంట్ జాబ్ అయితే అవ్వదు, ఇది టెంపరరీ జాబ్ అయి ఉంటుంది. అలాగే ఇందులో మీరు చాలా చాలా కాంప్రమైజ్ అవుతారు, వర్క్ పరంగాను అలాగే మీ యొక్క పే స్కేల్ పరంగాను. సో ఈ రెండు విషయాలు కూడా మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం చూస్తే వ్యాపారస్తులకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పొజిషనే కనపడుతుంది. చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. అంటే వ్యాపార పరంగా చాలా పెద్దగా ఆర్థికంగా అభివృద్ధి కనిపించట్లేదు. పెట్టుబడులు ఇంకా అలాగే పెడుతున్నారు, రుణాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు కొత్త వ్యాపారాలు, కొత్త అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే కనుక అందులో మీకు కొంత ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది, అందులో జాప్యం ఉంటుంది, అందులో పోస్ట్పోన్మెంట్ ఉంటుంది. అలాగే అవి అంతగా అనుకూలించకపోవటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నాలు అనేవి మాత్రం కొంత కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఇందాక నేను చెప్పినట్టు రుణాలు లాంటివి ఎక్కువగా మీరు తీసుకునేందుకు అవకాశం అనేది కనపడుతుంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిందే. దీంతో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించిన కొంచెం ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఉద్యోగం గురించి, వారి యొక్క కుటుంబం గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఎక్కువగా జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే మీ యొక్క ఓన్ పర్సనల్ స్పేస్, దాంతోపాటు మీ యొక్క సంతానానికి సంబంధించి తప్పనిసరిగా కొంత మార్పులు చేర్పులు, అలాగే సంతానానికి సంబంధించి ఇబ్బందులు అనేవి 100% కనపడుతున్నాయి. పిల్లలకి మార్పులు చేర్పులు అనే మాట గురించి చెప్తాను. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే అందులో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే మీరు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సరే ఫర్దర్గా చదవాలనుకుంటుంటే దానిలో కూడా మీరు అనుకున్నంతగా గ్రేడ్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
దీంతో పాటు మీరు ఏమైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఏమైనా గ్రూప్స్ లాంటివి, అంటే నేను అంటున్నది మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉండే గ్రూప్స్ అలాంటివి ఏవైనా సరే మీరు మారాలనుకుంటున్నా, లేదా మీరు కోరుకున్న గ్రూప్ కాకుండా వేరే గ్రూప్లోకి వెళ్ళే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి, వారి వివాహము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు స్పెషల్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో మకర రాశి వారి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ మాసం అంతా కూడా వీరి సంతానము, వీరి పెట్టుబడులు, వీరి ఆర్థిక స్థితిగతులు. దీంతో పాటు వీరు గనక స్టాక్స్లో గనక పెట్టుబడులు పెడుతున్నా, ఇంట్రాడే గనక చేస్తున్నా తప్పనిసరిగా వీరు జాగ్రత్త వహించాల్సిందే. వీరికి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే మనం చాలా కొన్నిసార్లు మనం స్టాక్స్ అలా కొని పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో కూడా మీకు చాలా చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఏదీ కనిపించదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్మాల్ గ్రోత్. కాబట్టి గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఊరికనే మనం కొని పెట్టడమే, దీని నుంచి మనకి ఎటువంటి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి కనిపించడం లేదు. సో స్టాక్స్ విషయంలో కూడా మకర రాశి వారికి చెప్పుకోదగినట్టుగా మార్పులు అనేవి ఏవి కూడా లేవు. ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. దీంతో పాటు ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సో మొత్తం మీద మకర రాశి వారికి అయితే కొన్ని ఆశించినట్టుగా లేదా మీరు కోరినట్టుగా పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే మీరు కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా మకర రాశి వారు మాత్రం కాలభైరవుడి ఆరాధన చేయటం, అలాగే కాశీకి వెళ్ళటం, కాలభైరవుడిని అర్చించటం, పూజించటం, లేదా కుక్కలకి ఆహారం పెట్టటం, ఇలాంటివి చేస్తూ ఉండటం అనేది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన ఇష్యూస్, అలాగే హెల్త్ పరంగాను, కెరియర్ పరంగాను, మీ యొక్క బిజినెస్ పరంగాను ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శుక్రుడు అయితే మారుతున్నాడు, కానీ ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు. అలాగే ఈయన అష్టమంలోకి వస్తున్నాడు. ఎప్పుడైనా సరేనండి, శుక్రుడు కనుక అష్టమంలోకి వచ్చినప్పుడు బేసిక్ కంఫర్ట్స్ అనేవి మనకి చాలా చాలా లిమిటెడ్ అయిపోతాయి. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా మనకి కంఫర్ట్ లేకపోవటం, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా మనకు అందమన్నమాట. రెగ్యులర్గా మనకు ఒక మాట్లాడుకుంటున్న రిక్షానో, ఆటోనో, క్యాబో ఏదో ఒకటి ఉంటే అవి కూడా మనకి దొరకవు. లేదా మన ఇంట్లోనే ఏదైనా వెహికల్ ఉంటే కూడా సమయానికి ఆ వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉండదు. సో ఇలాంటివి కొంచెం మీకు బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ బేసిక్ కంఫర్ట్ ఇవి మీకు కొంచెం తగ్గుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతోందనంటే, ఇక్కడ బుధుడికి అలాగే శుక్రుడికి కూడా పరివర్తన యోగం జరుగుతోంది. కానీ ఇక్కడ పరివర్తన యోగం జరుగుతున్నా ఇక్కడ మాత్రం మనం ఈ పరివర్తన యోగంలో సప్తమాధిపతి కలుస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఎవరికైతే ఆల్రెడీ వివాహం జరిగిందో, లేదా ఎవరైతే ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నారో, అలాగే మీ జీవిత భాగస్వామి కనుక ఉద్యోగం కానీ ఇంకేమైనా చేస్తున్నా, లేకపోతే వారి పేరు మీద మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా, వారి పేరు మీద మీరు ఏమైనా ఆస్తులు లాంటివి తీసుకున్నా, వాటికి సంబంధించి బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, కొంచెం ఇంటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్గా ఉన్నాయి. మేబీ మీకు ట్రావెలింగ్ ఎక్కువ ఉండొచ్చు, బేసిక్ కంఫర్ట్ తక్కువగా ఉండొచ్చు, లేదా ఇల్లు లాంటిది మారచ్చు, ఇల్లు మారటం వలన కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లేదా ఇంట్లో ఎప్పుడు రిపేరింగ్ వర్క్ ఉండొచ్చు, లేదా వెహికల్స్కి ఏదో ఒక రిపేరింగ్ వర్క్ రావచ్చు. ఇలాంటివి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. బట్ వీటితో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి, లేదా వ్యాపారంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్కి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. సో ఇందులో మనకి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి. బట్ అష్టమాధిపతి తోటి కలిసినప్పుడు, అష్టమాధిపతి అక్కడే ఉన్నా కూడా మనకి ఆశించినట్టుగా పూర్తి స్థాయిలో ఆయన మనకి బెనిఫిట్స్ ఇవ్వడు. రెండో విషయం ఏమవుతోందంటే, ఇక్కడ గురువు కూడా చూస్తున్నాడు. సో ఈ పరివర్తన యోగం వలన తండ్రి వైపు నుంచి కూడా మనకి లాభం కలిగేందుకు అవకాశం ఉంటుంది. లేదా తల్లిదండ్రులతోటి ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉంటే వాటిని మనం కొంచెం పరిష్కరించుకోవచ్చు. లేదా తల్లిదండ్రులు సమయానికి మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారు, బేసిక్గా ప్రాపర్టీస్ కొనడానికి బాగుంటుంది. సో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటివి మీకు కూడా ఛాన్సెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఎక్కువగా మీరు ఏం చేస్తుంటారంటే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇంట్రాడే కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఆర్థికంగా కూడా మెరుగయ్యేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే తప్పనిసరిగా కొంత ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పూర్తిగా నెగటివిటీ అయితే లేదు.
ఎందులో బాగుంది అని అంటే మీరు ఏమైనా ఆస్తిపాస్తులు కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించి చాలా చాలా బాగుంటుంది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే కొంచెం అంతగా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అయితే నేను చెప్పటం లేదు. బట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది మారే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైనా ప్రేమికులు ఉంటే వారికి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అది ఒకటి బాగుంటుంది. కానీ ఇదంతా వివాహానికి అనుకూలంగా ఉంటుంది అని అయితే చెప్పుకోవడానికి లేదు. ఇంకా ఉద్యోగస్తులకి కనుక చూస్తే ఉద్యోగస్తులకి చక్కగా ఉందండి. సో ఉద్యోగస్తులు కొంచెం స్టేబుల్గా ఉండబోతున్నారు. అదొకటి మనకి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ సహోద్యోగులు కానీ మీరు చేస్తున్న చోట కానీ మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, వాళ్ళ నుంచి మీకు పూర్తి స్థాయిలో హెల్ప్ రాకపోవటం, లేదా మీ సహోద్యోగులతోటి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల మీరే ఎక్కువగా పనిచేయాల్సి రావటం, కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలనుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా సరే ఇలాంటి వాటికి సంబంధించి ఇందాకే చెప్పాను అలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి మాత్రం ఈ పరివర్తన యోగం వలన కొంతవరకు వీరికి అనుకూలంగా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ ఇబ్బంది కనిపించటం లేదు. మీరు కనుక ఏవైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు అమ్మాలనుకుంటుంటే వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే రేటు ధర చాలా అద్భుతంగా పలుకుతుందని నేను చెప్పను. బట్ మీకు ఒక రీజనబుల్లీ మోడరేట్గా ఒక మంచి రేటే వచ్చే అవకాశాలు ఉంటాయి అని మాత్రం చెప్తున్నాను. సో ఇల్లు మారడానికి బాగుంది, ఇల్లు మారడానికి బాగుంది, ఇల్లు అమ్ముకోవడానికి బాగుంది, ఇల్లుతో పాటు స్థలాలు, పొలాలు ఇలాంటివి కూడా అమ్ముకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ మాసం అంతా కూడా మీకు బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఈ బెనిఫిషియల్గా ఉండే సమయం ఎప్పుడు అనంటే ఆల్మోస్ట్ 9 రావాలి, అలాగే 17వ తారీఖు రావాలి, తర్వాత 27వ తారీఖు రావాలి. సో మీకు చేంజెస్ అనేవి ఈ తారీఖులు రాకుండా ఎక్కడా ఏమీ కూడా కనిపించవు. కాబట్టి ఈ తారీఖులు వస్తున్న కొద్దీ నెమ్మదిగా మీకు చేంజెస్ అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు మెయిన్గా మనం చెప్పుకున్నది ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా కొంచెం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ప్రేమ వివాహాల గురించి ఆలోచన చేస్తున్న వారికి పెద్దల అనుమతితోటి సంబంధం లేకుండా ఒక స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. సో ఇలాంటిది కూడా మీలో కొంత ఆలోచన కలుగుతుంది. అలాగే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ 100% మీకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది మీకు కుంభరాశి వారికి. అలాగే కొంచెం ఈ రాశి వారు సేవింగ్స్, అలాగే స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇందులో మీకు కొంచెం చిన్నగా లాభాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో కుంభరాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క కులదేవత ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధించండి. కులదేవతకి సంబంధించి చేయాల్సిన జాతరలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి చేయండి. దీంతో పాటు ఏమైనా పాత మొక్కుబడులు ఉంటే కనుక అవి తీర్చండి. ఇవి కంపల్సరీగా చేయండి. దీనివల్ల ముఖ్యంగా ప్రేమికులకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. సరే, మీనరాశి వారికి అండి మనం కొంతకాలం నుంచి చూస్తే కూడా ఆల్మోస్ట్ ఒక 6 months 7 months నుంచి వీళ్ళకి పాపం బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా అనుకుందాం, బిజినెస్ సరిగ్గా నడవకపోవడం అనుకుందాం, ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినట్టే ఉన్నాయి కానీ ఎక్కడా ముందుకు వెళ్ళకపోవడం అనుకుందాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బందికి గురవటం అనేది మనకు కనపడుతూ వచ్చింది. అది పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించలేదు కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం వాళ్ళు ఎక్కడా మానలేదని చెప్పుకోవచ్చు. లిటిగేషన్స్ డీల్ చేసేవాళ్ళు, ఆ తర్వాత మెయిన్గా మార్కెట్లో కూడా అంటే స్టాక్స్లో కూడా ఎవరైతే పెట్రోల్, డీజిల్, కోల్, సిమెంట్ వీటిపైన ఎవరైతే పెట్టుబడులు పెడుతూ వచ్చారో అఫ్కోర్స్ అవి కొంచెం తక్కువగా ఉన్నా మేబీ తర్వాత అవి పెరుగుతూ ఉంటాయి. బట్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఒక రకంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 7 months బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అని చెప్తున్నాను. సో మనం ఒకసారి ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. మెయిన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కుజుని మార్పుని మనం ఖచ్చితంగా కొంచెం పాజిటివ్గానే తీసుకోవాలి. అఫ్కోర్స్ ఖర్చులు ఉన్నాయండి. అఫ్కోర్స్ మీరు తీసుకున్న అమౌంట్లో మనం రుణాలు తీసుకుంటాం, లోన్స్ తీసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ అంటాం, అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అని చెప్పి మనం ఫండ్స్ అంటాం. ఇలాంటివి రకరకాలుగా చేస్తాం కనుక రకరకాలుగా ఫండ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. ఇవి బిజినెస్ పర్పస్గా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా మీకు ఫండ్స్ లాంటివి వచ్చే అవకాశాలు 300% ఉంటాయి. సో మీరు బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నం చేస్తున్నా, ఫ్రెండ్స్ ద్వారా రుణ ప్రయత్నం చేస్తున్నా,
బయట ఇంకేదైనా సోర్స్ ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్నా మీకు 100% లోన్స్ అనేవి గ్యారంటీ అయిపోతాయి. సో ఒక రకంగా మీకు ఇది ప్రాఫిటబుల్ గానే ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఖర్చు కనపడుతోంది, దాన్ని మనం పక్కన పెడదాం. బట్ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో, ముందుకు వెళ్ళాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మది నెమ్మదిగా మీకు ముందుకు వెళ్లేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఫండ్స్ అనేవి మీ చేతికి వస్తాయి అని చెప్పుకుంటున్నాం. పని జరగడానికి అంటే పనులు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మాత్రం ఇక్కడ మెయిన్గా మీకు రవి కొంచెం పర్వాలేదు, ఇంక ఇక్కడి నుంచి పెద్దగా మీకు అంత ఆటంకాలు అయితే కలగవు. బట్ ఇక్కడ ఏం జరుగుతోందంటే అండి, రవి బుధ ఇవి రెండు కూడా మనకి కొంచెం అష్టమంలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఏం జరుగుతోంది అంటే పార్ట్నర్షిప్ వల్ల పెద్దగా లాభం కనిపించట్లేదు. సో పార్ట్నర్షిప్లో పెద్దగా లాభం అయితే ఉండదు. అలాగే మీరు కనుక ఏమైనా స్థలాలు అమ్మాలనుకుంటున్నా, పొలాలు అమ్మాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా సరే ఇలాంటివి చేయాలనుకుంటున్నా వీటికి సంబంధించి కూడా మీకు చాలా బాగుంటుంది. సో స్థలాలు పొలాలు అమ్ముకోవటం, అలాగే లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి డీలింగ్స్ చేయటం, అలాగే మీరు ఏమైనా ఫండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే అవి రావటం, దీంతో పాటు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళటం, ఇవి మీకు నేను ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాయని చెప్తున్నాను. బట్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ 9th రావాలి, తర్వాత మనకి ఆల్మోస్ట్ 16th 17th రావాలి, తర్వాత 27th రావాలి. సో ఇలాగ గ్రాడ్యువల్గా చేంజెస్ ఉంటాయి, ఒక్కసారిగా అయితే చేంజెస్ జరగవు, నెమ్మదిగా చేంజెస్ ఉంటాయని కూడా గ్రహించండి. ఇంకా పోలీసులు, కోర్టు కేసులు, లేకపోతే ఇంకేమైనా సరే ఎనిమీస్, వీటితోటి కూడా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీకు రిలీఫ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరే ఇంకా ఎక్కువ స్ట్రెంథన్ అవుతారు. అలాగే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది నిలబడతారని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇందులో బేసిక్గా ఏమంటారంటే రిలీఫ్ అంటే ఏంటంటే జరగాల్సిన ఈ కోర్టు కేసులు కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఇట్లాంటి తలనొప్పి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి లేదా వాయిదా పడుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి మీరు వరి అవ్వక్కర్లా. ఇంకా ఉద్యోగస్తుల గురించి చూద్దాం. ఉద్యోగస్తులకైతే అద్భుతంగా ఉంది. ఎట్ ప్రెసెంట్ వీళ్ళు చాలా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అఫ్ కోర్స్ ఉద్యోగరీత్యా వీళ్ళు కొంచెం ట్రావెలింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో అంత స్థిరత్వం అయితే కనిపించట్లేదు. ఉద్యోగానికి సంబంధించి మీరు అనుకున్నట్టుగా మీకు ఆదాయ మార్గాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. బట్ స్టిల్ మీరు కాంప్రమైజ్ అయి ఉంటారు, అలాగే కాంప్రమైజ్ అయి ఉద్యోగం చేస్తారు. దీంతో పాటు మీ యొక్క కుటుంబీకుల నుంచి కూడా కొంచెం దూరంగా ఉంటారు, కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అయితే బాగుందండి. సంతానానికి సంబంధించి ఇక్కడ ఏమి పెద్దగా ఇబ్బంది అనేది కనిపించడం లేదు. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. బట్ ఇక్కడ వీరికి కూడా ఇంకొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, మీ జాతకంలో గనక వివాహ యోగం గట్టిగా ఉంటే ఈ ట్రాన్సిట్లో కూడా ఒక్కొక్కసారి వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరేమీ వరి అవ్వద్దు. ఇక్కడ మనం బేసిక్గా నడుస్తున్న గోచారం మాట్లాడుతున్నాం కనుక వివాహ ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉంటాయని చెప్తాను. దీంతో పాటు ఎప్పుడైనా సరే ద్వాదశాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి లేదా రాశిలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న ఇబ్బందులు అయితే కలిగిస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కలిగిస్తాడు, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఇస్తాడు, భార్యాభర్తల్ని కొంచెం దూరంగానే ఉంచుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, విడాకులు అన్న మాట అనుకోకొద్దు, అనేక కారణాలు ఉండొచ్చు. సో అనేక కారణాలలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు ఏ కారణంతో అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యానో, లేక గొడవలో, లేకపోతే ఇంకోటో, అనారోగ్యమో, లేక ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, మాట్లాడుకునేందుకు టైం ఉండదు. సో ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు బేసిక్గా కోర్టు విషయాలతో పాటు మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీ సిబ్లింగ్స్ తోటి ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా మీకు ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. సో ఇది కూడా కొంత కనపడుతోంది. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా వాళ్ళకి అంత సక్సెస్ రేట్ అనేది కనిపించటం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే మీ సంతానం కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నాం. బట్ విద్యార్థులు బేసిక్గా ఇక్కడ చాలా ఇబ్బంది పడే అంశాలు అనేవి కనిపించటం లేదు. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి? మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా గోవుకి ఏదో ఒక ఆహారం మాత్రం తినిపిస్తూ ఉండండి. దీంతో పాటు ఇది శనివారాలు తినిపించండి. అలాగే దీంతో పాటు మీరు ఖచ్చితంగా కాలభైరవాష్టకం చదువుతూ ఉండండి. గోవుకి ఆహారం శనివారాలు తినిపించటం, కాలభైరవుడి దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా శని గ్రహానికి నువ్వుల నూనెతోటి అభిషేకించటం, అలాగే కుదిరితే తప్పనిసరిగా
ఒక శనివారం రోజున నువ్వులు కూడా దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. దీని వలన కొంచెం డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంచెం క్లియర్ అవుతాయి. అలాగే పనులు కూడా ముందుకు సాగడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. శుభం.